ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు, ఏ మాత్రము పాపమునకు రాజీ పడని ఏకైక దేవుడు ప్రపంచంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత పరిశుద్ధుడు అంటే, ఏ ఒక్కరిలోనూ కూడా ఆయన పిల్లలైన వారిలో పాపం ఉంటే గనుక ఆయన ఏ మాత్రం కూడా ఇష్టపడడు. ఆ పాపము నుండి వారిని ఎలా అయినా సరే విడుదల చేయాలి. ఆ పాపములో నుండి వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు అనేక ప్రయత్నాలు చేశాడు. చివరి ప్రయత్నం ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆయనే దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే దిగి వచ్చాడు. ఒక పాపిని రక్షించుకున్నటకే, ఒక పాపిని నరకమును తప్పించుటకే, ఒక పాపి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ పాపములోనే జీవించి, ఆ పాపములోనే పతనమైపోయి నరకానికి వెళ్ళకుండా దేవాది దేవుడు, ఏకైక దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తన పిల్లలను నరకానికి